ఏంటి నిన్న మీ అధినేత ఏదైతే చేసినట్టు ఈ కామెంట్స్ కి మీరేం చెప్తారు? ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీ దగ్గర నుంచి? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఈహా టీవీ వీక్షకులకు కూడా. రాష్ట్ర రాజకీయాలను మీరు చూస్తున్నారు, ఎంత అధపాతాళంలోకి తీసుకుపోతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాడర్ మీరు గమనిస్తున్నారు. స్పష్టంగా మీ అందరూ అంటే ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో ప్రజలు వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలకు చక్కటి పరిపాలన అందించకపోగా ప్రతిపక్ష నేతని దుమ్మెత్తి పెట్టే రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరమా? పబ్లిక్ మీటింగ్లు అన్నప్పుడు వాటి తాలూకా ఖర్చు ఎంత అవుతోంది, మీ పబ్లిసిటీ కొత్త ఖర్చు పెడతారంటే ప్రజాధనం. సో అటువంటి ప్రజాధనం యూటిలైజ్ చేస్తున్నప్పుడు, ప్రజాక్షేత్రంలోకి మీరు వచ్చినప్పుడు, ప్రజల్ని సమీకరించినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాము, మద్యపాన నిషేధం చేశాము, ఇన్నిసార్లు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎంతో మంది యువతని ఆదుకున్నాము, వాళ్ళకు ఉపాధి కల్పించాము, అలాగే రోడ్లు వేశాము, అభివృద్ధి యొక్క శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము మాకుంది, మేము అప్పులు తగ్గించాము, రాష్ట్రంలో ఇక్కడ అభివృద్ధి తప్ప సంక్షేమ పథకం అనే ఒక చిన్న భూతద్దాన్ని చూపించేసి ఆ సంక్షేమ పథకం కూడా ప్రజల డబ్బు ప్రజలకే ఇస్తూ దాన్నే ప్రజల్లోకి పంపించడం కోసం 100 కోట్లు ఖర్చు పెడుతూ ప్రజల్ని ముందర ప్రతిపక్ష నేతల్ని ఇష్టానుసారం తిట్టడానికి పబ్లిక్ మీటింగ్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇది కరెక్టా? మళ్ళీ దీనికి ఒక టైటిల్ ఏంటంటే సిద్ధం. దగ్గర 8 లక్షలు 8 లక్షల నుంచి 4 లక్షల దాకా వేశారు బ్యానర్లని మేము విన్నాం సార్. అంటే హోల్డింగ్స్ 8 లక్షలు అంటే ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే అంత డబ్బు మా నుంచి తీసిందే కదా. ఇది కాక మనం చూస్తే మద్యం ద్వారా దగ్గర 1,06,000 కోట్లు మనం ఈ టర్మ్స్ చూస్తే ఇంత డబ్బు సంపాదించుకుంటూ రెవెన్యూ జనరేట్ చేస్తూ ప్రజల ఆరోగ్యాలు పక్కన పెట్టేసి, మీరు ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి, వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాట మాడుతూ మళ్ళీ మద్యాన్ని చూపించి డబ్బులు అప్పు చేస్తున్నారంటే ఇది ఎక్కడి రాజకీయం? ఇది ఎక్కడి ప్రజలతో సిద్ధమని ఎందుకు వేయించుకుంటున్నావు? ప్రజలకు ఏం చేసామని సిద్ధమని బ్యానర్లు వేసుకుంటున్నారు. ఈ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మళ్ళీ పబ్లిక్ మీటింగ్లకు వచ్చినా కూడా పెత్తందారులకి పేదల మధ్య యుద్ధం. నువ్వెక్కడి పేదవాడి? పవన్ కళ్యాణ్ గారు అదే అడుగుతున్నారు, నువ్వెక్కడి పేదవాడివి? అక్రమంగా సంపాదించిన సామ్రాజ్యం నీది. నీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కొన్ని 100 కోట్లు సంపాదించుకోన్నారు. ఈ రోజు కొన్ని 100 కోట్లు. రోజా గారి జీవితం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. గుడివాడ అమర్నాథ్ గారి జీవితం ఏంటో తెలుసు. అమర్నాథ్ గారి మన ఐటీ మినిస్టర్ గారి జీవితం ఏంటో తెలుసు. బొత్స గారు, అంబటి గారు, ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర ఈ రోజు రాష్ట్ర ప్రజలకు, ఆ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఇంక్లూడింగ్ మీ గురించి కూడా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా తెలుసు. ఇటువంటి మీరు రాజకీయాలకు ముందు ఎలా ఉన్నారు? అఫిడవిట్ వచ్చిన మీరు ఏమేమి పెట్టారు ఆస్తులు? ఈ రోజు మీ ఆస్తులు ఎంత? అటువంటి మీరు ఈ రోజు పెత్తందారితనం చేస్తూ, పేదల్ని ఇబ్బంది పెడుతూ, వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ, అక్రమంగా కేసులు పెట్టిస్తూ, అసలు ఎక్కడైనా ఈ రోజు ఒకరన్నా బయటకు వచ్చి అధికార పార్టీ చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళని కొట్టడం, లోపలేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, రాజకీయ ఒత్తిళ్లకు గురి చేయించడం, ఈవెన్ మా అందరి పైన కూడా కేసులు పెడుతున్నారు, మా గొంతు కూడా నొక్కేస్తున్నారు. అదంతా జరుగుతూనే ఉంది మేడం, అదంతా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే ఒక నినాదాన్ని తీసుకున్నారు 2019 ఎన్నికల్లో, దానికి సంబంధించి ఆయన ఎంట్రీ ఇచ్చారు. సో ప్రస్తుతం ఆయనే డైరెక్ట్గా నిన్న బహిరంగంగా డబ్బు లేకపోతే రాజకీయాలు చేయలేము, నేను మిమ్మల్ని డబ్బు ఖర్చు పెట్టొద్దు అని నేను చెప్పట్లేదంటూ కూడా ఆయన చెప్పారు. సో ఎందుకు ఒక ఇంత పాజిటివ్గా రాజకీయాన్ని మార్చాలని చెప్పి వచ్చినటువంటి ఒక లీడర్ కూడా ఇప్పుడు ఆ చేంజ్ తీసుకోవడాన్ని మీరు ఎలా చూస్తారు? మీరు ఖచ్చితంగా ఆలోచించండి, డబ్బు దేనికోసం అంటున్నారు. కరెక్ట్ గా ఆ పాయింట్ ని డివియేట్ చేసి డైవర్ట్ చేసేలాగా ప్రజల్ని వైసీపీ ఏమైనా చూస్తుందేమో నాకు తెలియదు. కానీ ఒకటే ఆలోచించాల్సింది ఏంటంటే, డబ్బు లేని రాజకీయం చేయలేమంటే క్యాంపైనింగ్ కో, మనకు వచ్చిన మనుషులకో, లేదు మనం చేయాల్సిన పనులకో, కార్యక్రమాలకో, మంచి కార్యక్రమాలు ఎలక్షన్ హీరింగ్ అప్పుడు చేయాల్సిన వాడికి డబ్బులు యూటిలైజ్ చేసుకుంటాం. ఆ కార్యక్రమాలు ఇంపార్టెంట్. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ చెప్తుంది కదా సరిగ్గా అలానే అమౌంట్ మీరు ఖర్చు పెట్టచ్చు అని. మేము జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది డబ్బు ఇచ్చి ఓటు కొనం. ఓకే, క్లారిటీ. డబ్బు ఇచ్చి మేము ఓటు కొనం, మద్యం పంచి ఓటు కొనం, బిర్యానీలు ఇట్లా ఇచ్చి ప్రజల్ని ప్రలోభపరిచి వీళ్ళు ఇచ్చిన సోకాల్డ్ కుక్కర్లు, గడియారాలు, చీరలు పంచి ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ సిగ్గుపోతుంది వీళ్ళ గురించి వింటుంటే. అటువంటి నీచమైన కార్యక్రమాలు చేయకుండా క్యాంపైనింగ్ ఎంత మేర అవసరమో, రాజకీయంలో వాళ్ళు బండ్లు తిరుక్కోవడానికో, వాళ్ళు బ్యానర్లకో, పాంప్లెట్లకో, కరపత్రాలు డిస్ట్రిబ్యూట్ చేయడం, దీని మేరకు అవసరమైన రాజకీయం మేము చేస్తాము. అటువంటి సమర్థత, ఓట్ బ్యాంక్ ఉన్న పొలిటీషియన్స్ ఇప్పుడు మనకు అవసరము. మేము గెలిచే అభ్యర్థులను నిలబెట్టుకుంటున్నాం. వాళ్ళ సమర్థతను గమనించి
పర్యవేక్షించుకొని పవన్ కళ్యాణ్ గారు నిలబెడుతున్నారు. దానికోసమే ఇంత టైం తీసుకొని ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ని డిక్లేర్ చేసే ముందు ఆలోచించేస్తున్నారు. ఇరు పార్టీలు అలాగే ఆలోచిస్తున్నాం, టీడీపీ జనసేన కలిసి ఆలోచిస్తున్నాం. సో ఇక్కడ జీరో బడ్జెట్ అంటే ఓటుకి నోట్ ఇచ్చి కొనము, క్లియర్ గా చెప్తున్నాం. మేము డబ్బు ఇచ్చి ఓటర్ని ప్రలోభపరిచి కొనము, వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి రోజు 2000 3000 వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే విధంగా వీళ్ళు చేసిన పరిపాలన మేము అందియము. అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని అందించడం కోసం సిద్ధంగా ఉన్నాము. మేము గెలిచే అభ్యర్థులు నిలబెడుతున్నాము. గెలిపే మా అజెండా. మీ గెలిపోయి మీ ఎజెండా. మీకు టికెట్లు వచ్చేదాకా ఇప్పుడు టీడీపీ వాళ్ళేమో మీకు సపోర్ట్ చేయట్లేదు, చాలా చోట్ల వాళ్ళందరూ మాకు జనసేనానికి వాళ్ళకి టికెట్లు ఇస్తే మేము సపోర్ట్ చేయడం అని చెప్పేసి డైరెక్ట్గా బయటకు వచ్చే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఆ పాసిబిలిటీస్ ఉంటాయా మీకు? సార్ ఒకరిద్దరు మాట్లాడినా అది మీరు కన్సిడరేషన్ లోకి తీసుకోండి. వైసీపీలోంచి అంతమంది బయటకు వచ్చి పెద్ద పెద్ద బడా నాయకులు రోజు మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడొచ్చు కదా. ఇక్కడ జనసేన టీడీపీ ఇద్దరు కలిసినప్పుడు ఇరు పార్టీ నాయకులు తీసుకునే డెసిషన్స్ వాళ్ళ మాటలు మనం కన్సిడరేషన్ తీసుకొని మాట్లాడాలి. ఎవరో చిన్నపాటి కార్యకర్తలు ఎవరో మాట్లాడే మాట అది వ్యక్తిగత చిన్నపాటి కార్యకర్తలు కాదండి, వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కదా. ఓకే, లెట్ మీ టెల్ యూ. ఒకవేళ వాళ్ళు చెప్తే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, ఓకే, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ కన్సిడరేషన్ కు వాళ్ళందరినీ ఆపాదించి మొత్తం ఇరు పార్టీలో ఉన్న అంతఃక్యాటర్ అలాగే ఉందని మీరు అర్థం చేసుకోవడానికి లేదు కదా. ఒకరిద్దరు అసంతృప్తిగా ఉంటారు, సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకోటి వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీలను నమ్ముకొని బతుకుతూ ఉంటారు. పార్టీలను నమ్ముకొని కాదు, పార్టీని బతికించడం కోసము, ప్రజల కోసం బతికే నాయకులు కావాలి ఈ టైంలో. ఇప్పుడు మనం రాక్షసులతో యుద్ధం చేయబోతున్నాం. అటువంటిప్పుడు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీకు సీట్ రాలేదని చెప్పి మీరు దుమ్మెత్తి పోసే నాయకులు కాదు ఇప్పుడు కావాల్సింది. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఒక మాట మేము తగ్గుతాము, మేరే ఆస్పిరెంట్ కి ఇచ్చినా మేము వర్క్ చేస్తామనే అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండే వాళ్ళు కావాలి. ఇప్పుడు ఇతర రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం మనం, అది కన్సిడర్ చేయండి, అది మనం ఆలోచించాలి కదా. వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, వాళ్ళ తట్టుకోవాలంటే అవుతుందా ఈ టర్మ్? అలాంటిది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తామని అజెండాతో ముందుకు పోతున్న వాళ్ళం. ప్రతి ఒక్కరు త్యాగాలకు సిద్ధపడాలి ఇరు పార్టీలలో. సో మెచ్యూరిటీతో ఆలోచించి మనకు పదవుల కన్నా మన పర్సనల్ ఎజెండా కన్నా పార్టీల ఎజెండా ఇంపార్టెంట్. ప్రజాక్షేత్రంలో ప్రజలకు మంచి చేసే నాయకుల్ని మనం నిలబెట్టినప్పుడే మనకు వాళ్ళు మంచి చేయగలుగుతామన్న మంచి సదుద్దేశంతో వచ్చిన నాయకులు మాత్రం నిలబడతారు. స్వార్థంతోనో పదవుల కోసం ఉండే వాళ్ళు పక్కకు